నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలమే దేవుని మాటలు ధ్యానించడం వలన మన కుటుంబానికి వెలుగు అనుగ్రహించబడు. చీకటి ఆలోచనల నుంచి మనకు విడుదల. మనకు ఈ దిక్కుతోచని స్థితిలో దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు మార్గం చూపిస్తాడు, మంచి ఆలోచన ఇస్తాడు, ఎటు పోవాలో నీకు తెలియజేస్తాడు. అదే వాక్య వెలుగు. ఈ వాక్యం ఎవరైతే ఉదయకాలమే ధ్యానిస్తారో వారి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు, సమృద్ధిగా ఆశీర్వాద మార్గంలో నడిపిస్తాడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 109వ కీర్తన 21వ వచనం. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేయు, నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. దేవునికి స్తుతి కలుగును గాక. నన్ను విడిపించు, నాకు సహాయం చేయి. చూడండి, దేవుని దగ్గరికి వెళ్ళి ఎంత చక్కగా అడుగుతున్నాడు. మనమైతే శ్రమ రాగానే మనం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తాం, కానీ ఈ భక్తుడు అంటున్నాడు, నాకు సహాయం చేసే దేవుడు నీవు, నన్ను నడిపించే దేవుడు నీవు, నా శ్రమలో నుంచి నన్ను విడిపించే దేవుడు కూడా నీవే. ఏది చేయాలన్నా నీవే చేయాలి ప్రభు అని దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నాడు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో శ్రమ రాగానే, శోధన రాగానే, సమస్య రాగానే ఇక ప్రార్థన ఆపేస్తారు, ఇక దేవుని మందిరం ఆపేస్తారండి. అలా ఎప్పటికీ మీరు చేయకూడదు. ఎందుకంటే ఎంత దేవుని సన్నిధిలో ఉంటావో, ఎంతగా ప్రార్థన చేస్తావో, ఎంతగా దేవుణ్ణి ఆశ్రయంగా ఆధారంగా చేసుకుంటావో, దేవుడు నీ విషయంలో సహాయం చేసే దేవుడు. తప్పకుండా నీకు సహాయం అనుగ్రహించబడుతుంది. తప్పకుండా దేవుడు నువ్వు ఉన్న శ్రమలో, నువ్వు ఉన్న దుఃఖంలో, నువ్వు ఉన్న బాధలో, నువ్వు ఉన్న వేదనలో నువ్వు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. మనుషులు వస్తానని చెప్పి రాకపోవచ్చు, మనుషులు చేస్తానని చెప్పి చేయకపోవచ్చు, కానీ మనం ఆరాధిస్తున్న దేవాదేవుడు తప్పకుండా నీకు మాట ఇచ్చి నిన్ను విడిపిస్తాడు. ఈ మాట ఎందుకు నీకు? నిన్ను విడిపించడానికే, నిన్ను బయటికి నడిపించడానికే, నిన్ను ఆ గోతులో నుంచి చేయి పట్టి లాగడానికే ఉదయకాలం ఈ మాట ద్వారా ప్రభుని దర్శిస్తున్నాడు. చూడండి, గొలియాతు ఎదుట దావీదు ధైర్యంగా నిలబడ్డాడు. ఏ బలం చేత? ప్రభువు ఆయనకు సహాయం చేశాడు, ప్రభు అతనికి బలం ఇచ్చాడు. ప్రభు ధైర్యంగా నువ్వు వెళ్ళమని అతనికి ఆజ్ఞ జారీ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి ధైర్యంగా నిలబడ్డాడు. అతని గొలియాతు హైట్ను చూడలేదు, అతని బలాన్ని చూడలేదు. దావీదు ఎవరిని చూస్తున్నా అంటే దేవాది దేవుని శక్తిని చూస్తున్నాడు. దేవుడు బలం నాకు తోడే ఉంది, దేవుడు నా ముందున్నాడు, నన్ను వీడేం చేస్తాడని ఆ గొలియాతు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా, చిన్నవాడైన దావీదు ధైర్యంగా నిలబడ్డాడు. ఎందుకు? ప్రభు సహాయం ఇతనికి ఉంది. ప్రభు ఆ యొక్క గొలియాతు దగ్గర నుంచి తప్పకుండా ఈ ప్రజలందరికీ విడుదలిస్తాడు, నా చేతిలో హతమార్చబోతున్నాడని దేవుడు అతనికి ధైర్యం ఇచ్చి పంపించాడండి. ఈరోజు నీకు ధైర్యం లేదా? ఈరోజు నువ్వు ఏ పని ముందుకు వెళ్ళి చేయలేకపోతున్నావా? ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు ధైర్యం ఇస్తాడు. ప్రతి శోధనను ఎదుర్కొని దాటి వెళ్ళడానికి అద్భుతమైన ధైర్యాన్ని, అద్భుతమైన ఆయన కృపను నీకు తోడుగా ఉంచబోతున్నాడు. అందుకే దావీదును దేవుడు బలపరిచి నడిపించాడు గనక అతని చేతిలో గొలియాతు చనిపోయాడు, హతమార్చబడ్డాడు. ఆ బలం, ఆ ధైర్యం, ఆ సహాయం ఎవరు అంటే ప్రభు యేసుక్రీస్తు నీకు కూడా సహాయం చేయబోతున్నాడు, నీకు కూడా విడుదల ఇవ్వబోతున్నాడు, నీకు కూడా ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించబోతున్నాడు. ఈ మాట నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ఈరోజు అంతయు ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఏవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రములు నాయనా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీ సహాయం పొందుకోవాలా, నీ ధైర్యం పొందుకోవాలా, నీ శక్తిని పొందుకోవాలా. ఏదొచ్చినా కూడా ధైర్యంగా నిలబడే అనుభవంలోకి నీ బిడ్డలందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలు వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉన్నాయి. చేయబోనుకున్న ప్రతి ప్రయత్నం సఫలం చేయలేను. ప్రతి కుటుంబంలో కావలసిన ప్రతి అవసరం నీ మహిమలో తీర్చండి. ప్రతి కుటుంబంలో చీకటి తొలగించు, పాపమును తొలగించు, రోగమును తొలగించు, సమస్యను తొలగించు. ప్రతి కుటుంబాన్ని వెలిగించమని ప్రార్థిస్తున్నాను. రక్షణ లేని వారందరికీ రక్షణ కలిగించు, విడుదల లేని వారికి అందరికీ విడుదల కలిగించు. నీ గొప్ప కార్యములు ప్రతి బిడ్డలా జరిగించమని ప్రార్థిస్తున్నాను. నేను స్కూల్కు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రతి శోధ నుంచి, ప్రతి అపాయం నుంచి తప్పించి అన్ని విషయములలో నీ బిడ్డలందరినీ దీవించి ఘనపరిచి హెచ్చించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.